హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ బొటిక్. చాలామంది మొన్న పెట్టిన వీడియో చూసి కన్ఫ్యూజ్ అయిపోయి నాకు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారండి. నేను శారీస్ సేల్ చేస్తానా ఏంటి అనేసి అడుగుతున్నారు. కాదండి, నేను అది మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వెళ్ళిన చోట కొంచెం రికార్డ్ చేసిన వీడియోస్ నేను మీకు పెట్టాను. కొంచెం ఐడియాతో మీరు పర్చేస్ చేసుకుంటారు కదా అనేసి, అవి ఎలా ఏమి తెలుసుకుంటారు కదా అనేసి నా దగ్గర ఉన్న శాంపిల్ పీసెస్ కోసము బొటిక్కి విజిట్ చేయండి అని మాత్రం చెప్పాను. బట్ అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి నేను శారీస్ మాత్రం సేల్ చేస్తాను అనుకొని నాకు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారండి. కాదు, నాదంతా స్పెషల్గా డిజైనింగ్ వేర్ అండి. ఇప్పుడు నా ప్రీవియస్ వీడియోస్ మొత్తం మీరు కంప్లీట్గా ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు ఐడియా వస్తుంది. మన దగ్గర మొత్తం డిజైనింగ్ అంతా ఉంటుందండి. ఓన్లీ లేడీస్ వేర్, కిడ్స్ వేరే కాదు, మన దగ్గర ఫ్రాక్స్, లెహెంగాస్, డిజైనర్ వేర్ శారీస్, తర్వాత క్రాప్ టాప్స్, చుడిదార్స్, బ్లౌజెస్, అండ్ మనం స్పెషల్గా డిజైన్ చేసేది వచ్చేసి మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ అండ్ ఫ్యామిలీ కాంబోస్ అండి. జెంట్స్వి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వర్కర్స్ మొత్తము చాలా చాలా టాలెంటెడ్ అండి. మన దగ్గర మొత్తం కలకత్తా వాళ్ళండి. ఫినిషింగ్ కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంటుంది. కటింగ్స్ కానీ ఎక్సలెంట్గా చేస్తారు. డిజైన్ మొత్తం నేను ఇస్తాను, వీళ్ళు కటింగ్ చేసి స్టిచ్ చేస్తారు. మోడల్ ఏదైనా కూడా మన దగ్గర చేయగలుగుతాము. ఇది చేస్తాము, ఇది చేయము అనేది ఏదీ లేదు. మీరు ఆన్లైన్ మోడల్ చూపించినా ఓకే, లేదు మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొచ్చినా మన దగ్గర ఎలాంటివి సజెస్ట్ చేస్తాను, ఆ ఫ్యాబ్రిక్తో ఏం డిజైన్ చేసుకోగలము అన్నీ చూపిస్తాను నేను. లేదు ఆ ఫ్యాబ్రిక్ ఒకటి నాకు వాట్సాప్లో మీరు సెండ్ చేసిన తర్వాత కూడా మా దగ్గర నుంచి మీకు రిప్లై వస్తుందండి. మోడల్స్ ఏవి బాగుంటాయి అనేసి కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఇన్ కేస్ లేదు మీ దగ్గర రెఫరెన్స్ ఉంది అంటే మేము రెఫరెన్స్తో వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, ఇవి ఒక 2 ఓల్డ్ శారీస్ అండి. కస్టమర్స్ ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు యూస్ చేయకుండా ఈ శారీస్ చాలా రోజుల నుంచి పక్కన పెట్టారు. కొంచెం శారీస్ లాగా యూస్ చేసేకి ఇబ్బందిగా ఉంది, ఫ్యాబ్రిక్ కొంచెం కష్టంగా ఉంది అనేసి. సో వాటిని మీరు ఏమైనా డిజైన్ చేయగలరా అని చెప్పి మన దగ్గరికి తీసుకొచ్చారు. నేను వాటిని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కింద రెడీ చేస్తున్నానండి. ఫ్రాక్స్ లాగా డిజైన్ చేస్తున్నాను. 3/4 ఫ్రాక్స్ అండి. మనము విత్ లెగ్గిన్ యూస్ చేసుకోవచ్చు, లేదు వితౌట్ లెగ్గిన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి అనేసి ఒక మ్యాక్సీ టైప్లో వస్తుంది లెంత్ మనకి. మనం ట్రెడిషనల్గా టెంపుల్స్కి లేదంటే సింపుల్గా మనం ఎక్కడైనా బయట వెళ్తాం కదా, వాటికి అంత సెట్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఫ్లోరల్ శారీ అండి. ఇది టిష్యూ టైప్లో ఇచ్చారు. పైన అండ్ కింద 2 చోట్ల బార్డర్ ఉంది. ఆ బార్డర్ని నేను 2 సార్లు తీసేసి మొత్తం క్రాస్ కటింగ్తో చేయించాను దీన్ని. పైన యోక్ పార్ట్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మొత్తం అవుట్పుట్ అంతా రెడీ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేసి. హోప్ మీకు బాగా నచ్చుతుంది. ఇది డిజైన్ వచ్చేసి నా ఓన్గా నేను డిజైన్ చేశానండి. చూడండి ఎలా ఉంది మోడల్ ఏంటి అనేసి. పైన ఒక బార్డర్ వచ్చింది అండ్ కింద ఒక బార్డర్ వచ్చింది. మొత్తం బార్డర్ని అంతా తీసేపిచ్చేసి దీన్ని అంబ్రెల్లా కటింగ్ లాగా డిజైన్ చేయించాను. బాటమ్ అంతా వచ్చేసి క్యాన్తో ఇచ్చాను. అండ్ యోక్ పార్ట్ దగ్గర మాత్రం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను. అండ్ స్లీవ్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు. రెండు డిఫరెంట్గా వచ్చాయండి మోడల్స్, ఒకేలాగా ఇవ్వకుండాను. మీరు ఒకవేళ ఇదే ఫ్యాబ్రిక్ కాకుండా వేరే ఏ శారీస్ అయినా మీ దగ్గర యూస్ చేయకుండా మీరు అలా పక్కన ఉన్న శారీస్ తీసుకొచ్చిన తర్వాత కూడా మన దగ్గర డిజైనింగ్ ఎలా ఉంటుందని చూడొచ్చు. ఓన్లీ కొత్త శారీసే కాదండి, మన దగ్గర ఎలాంటి మీరు యూస్ చేసి పక్కన పెట్టిన నార్మల్ పాత శారీస్తో కూడా వాటిని డిజైనర్ వేర్గా తయారు చేసి ఇస్తాము. ఓన్లీ ఫ్రాక్సే కాదు, ఇన్ కేస్ దీన్ని మనం క్రాప్ టాప్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. బట్ కస్టమర్ మనల్ని ఫ్రాక్ అడిగారు కాబట్టి వాళ్ళ చాయిస్కి తగినట్టుగా నేను ఇది డిజైన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేస్తున్నారు కదా, అది ఒక స్లీవ్ పార్ట్ అండి. కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేసి అలా ఫ్రిల్ ఇప్పించాను. అండ్ మనం ఇందాక కటింగ్లో చూసాం కదా, పైన కింద ఎక్స్ట్రా బార్డర్ వచ్చింది అనేసి దాన్ని కూడా వేస్ట్ చేయకుండా దాంతో ఇలా స్మాల్ 1 ఇంచ్ ఫ్రిల్ ఇప్పించాను. అది ఎక్కడ యూస్ చేసామో, ఎంత డిఫరెంట్గా యూస్ చేసామో అని మీరు ఫైనల్లో లుక్ చూడొచ్చు. కాసేపట్లో రెడీ అయిపోతుంది. ఫైనల్ లుక్ అంతా చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఓన్లీ ఫ్రాక్స్, మిడ్డీసే కాదండి, మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అన్నీ మీరు చూడొచ్చు రెడీ చేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేసి. వన్స్ మీరు ఏదైనా సరే మోడల్ చూడాలి అని అనుకుంటే బొటిక్కి విజిట్ చేయండి. చాలా వెరైటీస్ చూడొచ్చు మన దగ్గర స్టిచ్ చేసినవి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. యోక్ పార్ట్ చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా అలా క్రిస్ క్రాస్ లైన్స్ ఇప్పించాను. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిన అవుట్పుట్ చూసిద్దరు. ఇదిగోండి, వావ్ కదా, చాలా చాలా బాగుంది. హ్యాండ్ అంతా ఇలా పైన టాప్లో ఫ్రిల్ ఇప్పించేసాను. అండ్ కింద వచ్చేసరికి బార్డర్తో అలా 2 లైన్స్ ఇప్పించాను. యోక్ పార్ట్ మొత్తం అలా క్రిస్ క్రాస్ లైన్స్తో వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఇలా డోరీ ఇప్పించి రెడీమేడ్ లుక్ వచ్చేలాగా జిప్ ఇప్పించేసాను.
చాలా అంటే చాలా బాగుందండి. వేసుకున్న తర్వాత కూడా కస్టమర్కి ఫుల్ సాటిస్ఫాక్షన్. తర్వాత ఇంకొక శారీ కూడా ఇచ్చారు అని చెప్పాను కదా, అది ఒక ఆర్గాన్జా శారీ అండి. కింద బార్డర్ వచ్చేసి అలా ఓల్డ్ స్టైల్లో అప్పట్లో యూజ్ చేస్తూ ఉన్నారు కదా అలాంటిది. దాన్ని ఆ బార్డర్ తీసి అలా స్లీవ్కి అటాచ్ చేయించాను. అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ మీద ఇలా సింపుల్గా ఇచ్చాను. చూస్తున్నారు కదా, అది మొత్తం అలా అంబ్రెల్లా కట్ ఇవ్వకుండా, ఫ్రిల్ ఇవ్వకుండా అంబ్రెల్లా కట్తో కింద బార్డర్ అంతా ఇలా మళ్ళీ అంటించేసి డిజైన్ చేసామండి. మీరు కూడా ఇలా వెరైటీ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనోజ్ బొటిక్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫ్రాక్ చూడండి, చాలా డిఫరెంట్గా అండ్ సూపర్గా వచ్చింది కదా. అలా కింద అంబ్రెల్లా కటింగ్ ఇచ్చేసి మళ్ళీ బార్డర్ని వేస్ట్ చేయకుండా బార్డర్ని కూడా అంటించేసి ఇచ్చేసానండి కస్టమర్కి. శారీలో ఏది పార్ట్ మిగిల్చలేదు, కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా మరీ ప్లాన్ చేశాను. చాలా అంటే చాలా ట్రెండీగా అండ్ ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ అన్నీ మన దగ్గర కాంటాక్ట్ అయ్యి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.